విశాఖ ఉత్తర నియోజకవర్గ టీడీపీలో కొత్త లొల్లి ప్రారంభమైంది. పార్టీ ఇన్ఛార్జ్ పదవిని స్థానిక నేతలకు దక్కకుండా నాన్ లోకల్ లీడర్ స్కెచ్ వేశారని వినిపిస్తోంది. ఈ విషయంలో జూనియర్ నేత పార్టీ హైకమాండ్ని పురిడి కొట్టించారా? టీడీపీ అధిష్టానం నిర్వహించిన ఐవీఆర్ఎస్ సర్వేలో తన పేరు మాత్రమే వచ్చేలా చక్రం తిప్పారా? ఈ విషయంలో క్యాడర్ వాదనేంటి? వాట్స్ ద స్టోరీ? అధికార పార్టీలో ఏ చిన్న పదవైనా దాని కిక్కే వేరు. అలాంటి ఓ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోస్ట్ అంటే ఆ రేంజ్ వేరే లెవెల్లో ఉంటుంది. అసెంబ్లీ స్థానానికి పార్టీ ఇన్ఛార్జే పెద్ద దిక్కు. ముఖ్యమంత్రి, మంత్రులతో పాటు పార్టీ అధిష్టానం దృష్టిలో పడతారు. పార్టీలో పలుకుబడి పెరుగుతుంది. ఎన్నికల్లో టికెట్లు కేటాయించేటప్పుడు ఇన్ఛార్జీల పేర్లను పరిగణలోకి తీసుకుంటారు. అందుకే అలాంటి పోస్టును దక్కించుకునేందుకు భారీ స్థాయిలో లాబియింగ్ జరుగుతుంది. ఇప్పుడు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఇదే పరిస్థితి ఉంది. టీడీపీ ఇన్ఛార్జ్ పదవి కోసం గట్టి పోటీ నెలకొంది. దీంతో పోస్టు కోసం ఆశావహులు ఎవరికి వారే ప్రయత్నిస్తున్నారు. దశాబ్దాల నుంచి పార్టీలో ఉన్న నేతలు, కార్యకర్తలకు ఇక్కడ కొదవలేదు. విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ ప్రధాన కార్యదర్శి పోల మరిశెట్టి శ్రీనివాస్, సీనియర్ నేతలు పైలా ముత్యాల నాయుడు, వెల్లంకి భరత్, వరప్రసాద్, కార్పొరేటర్ ముక్కా శ్రావణితో పాటు పలువురు నేతలు రేసులో ఉన్నారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి నజీర్ ఉత్తర నియోజకవర్గంలో సేవలు అందించారు. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రాతినిధ్యం వహిస్తున్న విశాఖ నార్త్ అసెంబ్లీ స్థానంలో టీడీపీ ఇన్ఛార్జి పదవి కోసం ఆశావహుల్లో ఎవరికి వారే గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో ఇది చర్చనీయాంశంగా మారింది. ఏడాది కాలంగా వెల్లంకి భరత్ ఉత్తర నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే వార్డుల్లో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. టీడీపీ కార్యకర్తలకు అండగా ఉంటున్నారు. వైసీపీ హయాంలో ఇక్కడ స్వల్పంగా ఉన్న టీడీపీ సభ్యత్వాన్ని భారీగా పెంచిన నేతగా భరత్కు గుర్తింపు ఉంది. నియోజకవర్గంలో పలు కార్యక్రమాలను నిర్వహించి బాగానే చేతికి చమురు వదిలించుకున్నారు. దీంతో వెల్లంకి భరత్కు ఉత్తర నియోజకవర్గం ఇన్ఛార్జి పదవి ఇవ్వాలని పలువురు నేతలు పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని కోరారు. అలాగే పోల మరిశెట్టి శ్రీనివాస్, పైలా ముత్యాల నాయుడు, ఎండి నజీర్, వరప్రసాద్, ముక్కా శ్రావణి అనుచరులు కూడా ఈ పదవిని తమ నేతకే ఇవ్వాలని బలంగా అడిగారు. మరోవైపు ఉత్తర నియోజకవర్గంలో ఉన్న స్థానిక నేతలను పక్కన పెట్టి జిల్లాకు సంబంధం లేని స్థానికేతర జూనియర్ నేతకు టీడీపీ ఇన్ఛార్జి పదవి కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. దీంతో తెలుగుదేశం క్యాడర్ ఆగ్రహంతో రగిలిపోతోంది. సీనియర్లైన లోకల్ లీడర్లను పక్కన పెట్టి జూనియర్ అయిన నాన్ లోకల్కు ఇస్తామంటే ఊరుకోబోమని క్యాడర్ వార్నింగ్ ఇస్తోంది. ఇక్కడ ఉన్న వారిని వెర్రివాళ్లుగా చూస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తోంది. విశాఖ నార్త్ స్థానం టీడీపీ ఇన్ఛార్జి పోస్టు ఆశిస్తున్న జూనియర్ నేతపై పలు ఆరోపణలు, కేసులు ఉన్నాయని పార్టీ పెద్దల దృష్టికి తెచ్చింది. పైగా బెదిరిస్తున్నారన్నది క్యాడర్ వాదన. ఉత్తర నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి పదవి కోసం నాన్ లోకల్ జూనియర్ నేత పార్టీ హైకమాండ్ ను సైతం తప్పుదోవ పట్టించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైకమాండ్ నిర్వహించిన ఐవీఆర్ఎస్ సర్వేలో ఫలితం తనకు అనుకూలంగా ఉండేలా చక్రం తిప్పారని తెలుగుదేశం పార్టీలోనే వినిపిస్తోంది. సర్వేలో సీనియర్ల పేర్లు వినపడకుండా జూనియర్లపై కుట్ర చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఇన్ఛార్జీల నియామకానికి అనుసరించిన పద్ధతినే విశాఖ నార్త్లోనూ ఫాలో అవ్వాలన్న డిమాండ్ వస్తోంది. మరి ఈ విషయంలో తెలుగుదేశం అధిష్టానం ఏం చేస్తుందో చూడాలి.